హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో సంక్రాంతి వంటకాలలో నెక్స్ట్ నేను చూపించే రెసిపీ బూందీ అండి. సో బూందీ ఎలా చేయాలి ఈజీగా అండ్ లిమిటెడ్ క్వాంటిటీలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే కిలోలు క్వాంటిటీ కాకుండా వంట రాని వాళ్ళు జస్ట్ ఒక చిన్న క్వాంటిటీలో చేసుకోవాలి అంటే ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు కొంచెమే పిండి తీసుకొని చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ శనగపిండి. అండ్ ఈ శనగపిండి కూడా నేను పట్టించింది కాదండి, మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా, సో అదే పిండి అనమాట. సో 2 కప్స్ శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేయండి. బియ్యం పిండి యాడ్ చేస్తే ఏంటంటే మనకి బూందీ ఇలా క్రిస్పీగా వస్తుంది. సో ఏ వంటకంలో అయినా అండి మ్యాక్సిమం ఏ పిండితో చేసినా కొంచెం బియ్యం పిండి వేస్తే ఏంటంటే అది క్రిస్పీగా వస్తుంది. సో ఇది ఒక చిన్న టిప్. సో ఎక్కువ పిండి లేకపోయినా జస్ట్ అప్పటికప్పుడైనా కొంచెం బియ్యం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొనైనా అదైనా వేసుకోవచ్చండి. సో జస్ట్ ఒక 1 మినిట్ పని అది. సో 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఒక పావు స్పూను బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు కదా అది. సో ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి. ఈ పిండి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి వాటర్ కొంచెం చూసుకుంటూ యాడ్ చేయండి. ఎందుకంటే మరీ లూజ్ అయిపోయినా కానీ మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. సో చూసుకుంటూ కలపండి, గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదు. నేను చూపిస్తానండి ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ అలా వచ్చేలాగా కలుపుకోండి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలపండి, ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దు. ఒకేసారి వాటర్ యాడ్ చేసేస్తే మళ్ళీ లూజ్ అయిపోయింది అనుకోండి పిండి కష్టము. సో ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చూసుకుంటూ కలిపిన తర్వాత మనకి ఇలా ఉండాలన్నమాట. మనం స్పూన్తో అంటే ఇలా రావాలి పిండి. నేను మీకు మళ్ళీ జూమ్లో చూపిస్తాను ఒకసారి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అన్నది చూడండి ఇప్పుడు మీరు. సో జూమ్లో చూపిస్తున్నాను చూడండి. పిండి ఇలా అంటే స్పూన్తో మనకి పిండి ఇలా రావాలన్నమాట. గట్టిగా ఉండొద్దు, అలా మరీ వాటరీగా ఉండొద్దు, ఇలా కొంచెం సెమీ సాలిడ్ లాగా ఉండాలి. సో పిండి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. అండ్ ఇవి కాజు కిస్మిస్ నేను గుజరాత్ వెళ్ళినప్పుడు తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి, ఇంకా ఎంత ఫ్రెష్గా బాగున్నాయో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కాదు నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాం కదా అని కొంచెం నెయ్యితో ఫ్రై చేశానండి. సో నెయ్యిలో ఇప్పుడు మనము వేడయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్, మీరు పిస్తా ఉంటే పిస్తా యాడ్ చేసుకోవచ్చు, బాదాం ఉంటే బాదాం యాడ్ చేసుకోవచ్చు. సో ఎంత రిచ్ కావాలి అనుకుంటే ఫుడ్లో మీరు అంత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. అండ్ కొంతమంది సారా పలుకులు కూడా వేసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మేమైతే వేయట్లేదు. సో ఇలా కిస్మిస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది తీసేసుకొని మళ్ళీ కాజు వేసుకొని సేమ్ నెయ్యిలో కాజు కూడా ఫ్రై చేస్తున్నానండి. సో కాజు కూడా ఇలా రెడ్గా వచ్చేసిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఆ నెయ్యి కూడా తీసేసి మళ్ళీ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి వేడవ్వగానే ఇలా మనం కలిపిన పిండి ఉంది కదా, మనకి ఇలా బూందీ కొట్టే స్పూన్ మనకి మార్కెట్స్లో దొరుకుతాయి. సో ఇలా పిండి ఇందులో వేసి ఇలా స్పూన్తో పైన కలపాలన్నమాట. మనకి బూందీ పడగానే పైకి రావాలండి, అప్పుడే మనకి పిండి కరెక్ట్గా ఉంది అని అర్థము. సో ఇలా వేసిన తర్వాత మనకి బూందీ అంతా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇది ఒక్కొక్కసారి కొంచెం స్టిక్ అయిపోయినట్టుగా బూందీ అనిపిస్తుంది మనకి ఆయిల్లో. సో ఆయిల్లో మనం తిప్పేటప్పుడే స్పూన్తో ఇలా కట్ చేస్తున్నట్టుగా అనేయండి. సో అప్పుడు ఏంటంటే అతుక్కొని ఇలా గడ్డలుగా లంప్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఇలా విడిపోయి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట బూందీ అంతా.
ఇలా స్టిక్ అయినట్టు అనిపిస్తే ఇలా అనండి స్పూన్తో. అలా అంటే ఏంటంటే విడిపోయి నీట్గా వస్తాయి అన్నమాట బూందీ. ఇప్పుడు బూందీ అంతా ఇలా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చండి. తీసేసి ఫ్రై చేసిన బూందీ అంతా ఒక సపరేట్ గిన్నెలో వేసుకోండి. ఇలా బూందీ అంతా సపరేట్గా వేసుకున్న తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఒక బూందీ చూడండి, ఇలా బ్రేక్ చేస్తే మనకి ఇలా ఈజీగా విరిగిపోతుంది. అంటే ఎంత క్రిస్పీగా వచ్చాయి అన్నది మీకు అర్థమవుతుంది. ఇలా బ్రేక్ చేసినప్పుడు విరగలేదు, మెత్తగా ఉంది అంటే మీకు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అని, అండ్ పిండి సరిగ్గా కలపలేదు అని అర్థం అనమాట. సో మనకి ఇలా బ్రేక్ చేస్తే అలా క్రిస్పీగా విరిగిపోవాలి. సో ఇప్పుడు బూందీ మనకు కరెక్ట్గా వచ్చింది అని అర్థం అండి. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. పిండి ఒకసారి ఒక వాయి వేసిన తర్వాత టెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బూందీ చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. స్పూన్లో పిండి వేయగానే మనకి కింద బూందీ పడుతుంది కడాయిలో. సో అవి పడగానే ఇలా పైకి వచ్చేయాలండి. మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో. అలా పడగానే పైకి వచ్చేస్తే మనకి పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంది అని. లేదు అంటే మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట. సో ఇదే అండి. ఈ స్పూన్ లేని వాళ్ళు ఏంటంటే మామూలుగా మనకి ఇంట్లో చేస్తాం కదా ఫ్రై స్పూన్స్, దాంట్లో కూడా చేస్తారు. బట్ దాంతో అయితే చాలా టైం ఎక్కువ పడుతుంది. ఇదైతే ఈ స్పూన్లు ఉంటే కనుక, ఈ బూందీ స్పూన్లు ఉంటే కనుక తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా మనం బూందీ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఆయిల్ తీసేసి అందులోనే కొంచెం ఆయిల్లో ఇలా పల్లీలు కూడా ఫ్రై చేస్తున్నాను. పల్లీలు కూడా మొత్తం డీప్ ఫ్రై చేయండి, మనకి చాలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. లేదు అంటే మళ్ళీ లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట పల్లీలు. మనం పల్లీలు నమలగానే మనకి ఇలా కరకరలాడాలి, అప్పుడే బూందీలో బాగుంటుంది పల్లీలు. సో ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అవి కూడా తీసేసి ఇందాక బూందీ వేసుకున్నాం కదా అందులోనే అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసేవన్నీ బూందీ మిక్చర్ దాంట్లోనే వేసి కలపాలి. సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొంచెం వెల్లుల్లి రెబ్బలండి, ఒక 3 to 4 అదే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం వేసిన తర్వాత ఇందులోనే పుట్నాల పప్పు అండి, కొంచెం లైట్గా ఒక గుప్పెడు వేసాను. స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడిలోనే లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పుట్నాల పప్పు కూడా మనము ఇదే మిక్చర్లో కలిపేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఒక గిన్నెలో యాడ్ చేస్తున్నాం కదండి, అదే గిన్నెలోనే ఈ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేయండి. సో ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న దానికి నేను ఒక 1.5 స్పూను కారము, 1.5 స్పూను ఉప్పు, ఈ రెండు యాడ్ చేస్తున్నానండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం యాడ్ చేయండి. చల్లగా అయిపోయిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేస్తే ఏంటంటే బూందీకి అది పట్టుకోదన్నమాట ఉప్పు కారము. సో వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం రెండు వేసి బాగా కలిపేయండి. ఇది ఒక చిన్న టిప్ అండి. చాలామంది ఏంటంటే చల్లగా అవ్వనీలే అని చల్లగా అయిన తర్వాత ఉప్పు కారం వేస్తారు, అప్పుడు అది బూందీకి పట్టుకోదండి, కింద అడుగు గిన్నెకి అడుగులో ఉండిపోతుంది ఉప్పు కారము. సో వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం రెండు వేసి కలిపేయండి. సో ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చేసి చూసుకోండి సరిపోయిందా లేదా అని. సరిపోలేదు అంటే మళ్ళీ వెంటనే ఉప్పు కారం మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత యాడ్ చేసేసుకోవచ్చండి. సో ఇదండి బూందీ రెసిపీ, ఈజీగా తొందరగా అయిపోయేది. నేను చిన్న క్వాంటిటీలో చేసి చూపించాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపండి. అండ్ లాస్ట్లో కొంచెం కాజు కిస్మిస్ యాడ్ చేశాను కదా, అవి కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇది రెసిపీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ వీడియోస్ అన్నీ డైలీ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ అవుతాయండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Bye guys, see you in the next video.